ఒక డైలాగ్ అనుకుంటా పోయినాం మేము. మోడల్ అంటారు వాళ్ళ మోడల్ 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 మేమైతే రెడ్ రోజ్ మార్ట్ కి వచ్చేసాం అన్నమాట. రిపోర్టర్ చరణ్ తో కెమెరామ్యాన్ రితికేష్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. 3 రూపాయలు ఉంటావా? ఎర్ర బాస్లకి అనిపించావు, అందుకనే ఎర్ర బాస్కెట్ తెచ్చుకున్నావు. ఇంకా మా ఫ్రెండ్ అయితే దాన్ని మంద అనుకొని మందు బాబు తిరిగి చేస్తుండు. నేను ఇట పక్కన పోయి కోరస్ ఇచ్చేసిన, అవార్డు ఇచ్చినట్టు. ఇంకా శాల్వా కప్పుదామంటే ఆడ శాల్వా లేదు, అందుకోసమే నేను కప్పలేను. ఇంకా మేము సూపర్ మార్కెట్ అయితే గ్రౌండ్ చేసేసినాం. ఆ ట్రాలీని అయితే కింది నుంచి పోయి తాకితే 4, పై నుంచి పోతే 6 అని పెట్టి ముగ్గురు అయితే క్లైమేట్ అన్న సాంగ్ ఆడుకుంటూ పోయినాం. అయితే మళ్ళీ అద్దాలు అడుగుతుండు, ముసలాం తీరే చేస్తుండే ఇడ మొత్తము. ఇంకేమన్నాడు మీరే వేసేయండి. Okay, let's go. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ కోత వాళ్ళని చూస్తుందా? ఈ కోతి మా దోస్తాడే, అంత భయపడకండి. ఇంకా దగ్గర ఏటీఎం కార్డు ఉంటే అవి బ్యాలెన్స్ ఉన్నాయా లేవో చెక్ చేయడానికి వచ్చినాం. బ్యాలెన్స్ చెక్ చేసిన తర్వాత నా సైకిల్ చేయించుకొని పోయినాం. హలో గాయ్స్, మేమైతే రెడ్ రోజ్ మార్ట్ కి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ రెడ్ రోజ్ మార్ట్ అయితే పెద్ద ఉంది, ఆడ మధ్యలో అయితే లోగో కూడా ఉంది, ఐ లవ్ రెడ్ రోజ్ మార్ట్ అని. ఆడేమో నాకు ఇంట్రడక్షన్ ఇస్తుండు, చూడండి రెడ్ రోజ్ మార్ట్ అని. ఫస్ట్ టైం అయితే నేనైతే వీడియోకి ఇంట్రడక్షన్ ఇవ్వలే, మా దోస్తాడు ఇచ్చి. ఇంకా లోపలికి అయితే ఒక డైలాగ్ అనుకుంటా పోయినాం మేము. మా వాడైతే సేమ్ కోతిలాగానే నడుస్తుండే. అలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా మేము ముగ్గురు అయితే క్లైమేట్ అన్న సాంగ్ ఆడుకుంటూ పోయినాం మేము. మా వానికైతే అక్కడ 7 హైలైట్ గా అనిపించే వరకు ఒక ప్యాకెట్ 7 రూపీస్ అనుకుండు. అక్కడ 102 రూపీస్ ఉంది. ఇంకా ఆ చేతిలో అద్దాలు ఇచ్చేసినాం. అద్దాలు ఇచ్చి మంచిగా చూడరా అని చెప్తే అవును అంటుండు. మళ్ళీ ఏం కవరింగ్ ఇచ్చుకుంటుండంటే మిమ్మల్ని అయితే టెస్ట్ చేసినా అని చెప్తుండు. ఇలాంటి ఫ్రెండ్ మీకు గిట్ ఉంటే తప్పకుండా ట్యాగ్ చేయండి. ఇంకా అయితే మా ఫుడ్ కోసం మేమైతే వేట మొద్దు పెట్టినాం. అన్ని పెద్ద పెద్ద ఉన్నాయి ఇటు సైడ్. ఫుడ్ అంటే గుర్తుకొచ్చింది, ఈయన మీకు తెలిసి అయితే కామెంట్ చేయండి, డిస్ప్లేలో వస్తుంది. ఇదైతే ఇంత చిన్న ఉంది కానీ దీనికి 60 రూపీస్ ప్రైస్ అంట గైస్. ఇంకా మా దోస్తాడు అయితే తీసుకున్నామా వద్దా అని మమ్మల్ని అడుగుతుండు. ఇంకా నేనైతే ఒకటే డైలాగ్ చెప్పేసిన, గుర్తులేదు, మర్చిపోయా. మమ్మల్ని అయితే అందరు మొత్తం కోతులు తీరే చూస్తుండ్రు. మాకైతే చాలా సిగ్గైంది. కానీ ఎంత మంది చూసినా మన అల్లరి చేతలు అయితే ఆగుతాయా? ఆగేగా. ఇంకా మేము మార్నింగ్ రావడం వల్ల తక్కువ మంది ఉండ్రు, దానికోసం మా అల్లరి ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా మా వాడైతే మళ్ళీ అద్దాలు అడుగుతుండు, ముసలాం తీరే చేస్తుండే ఇడ మొత్తము. ఇంకేమన్నాడు మీరే వేసేయండి. పట్టుకో మోడల్ అంటారు వాళ్ళ మోడల్ 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 సూపర్ మోడల్ హడల్ హడల్. పక్కనైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నీ జోబులు వేసుకొని పోదాం అనుకున్నా, పట్టుకున్నా అనుకో పిచ్చ కొట్టుడు కొడతారని వేసుకోలే. స్వెట్స్ లో తీరే ఉన్నాలే. ఇంకా మేము సూపర్ మార్కెట్ అయితే గ్రౌండ్ చేసేసినాం. ఆ ట్రాలీని అయితే కింది నుంచి పోయి తాకితే 4, పై నుంచి పోతే 6 అని పెట్టుకున్నాం. ఇక్కడైతే హార్దిక్ పాండ్యా బ్యాట్ ఉంది. మా ఫ్రెండ్ అయితే స్లో బౌలింగ్ ఏమన్నాడు, మనం స్టేట్ ప్లేయర్ కాబట్టి స్లో బౌలింగ్ రావు, అందుకోసం అట్లా చేసిన. సెకండ్ బౌలింగ్ అయితే స్లోగానే వేసేసిన. ఇంకా మేము క్రికెట్ ఆడుకునే లోపల మా పూసాడైతే తప్పిపోయింది. ఇంకా మొత్తం తిరుగుడే అనుకోసము. ఇంకా మధ్యలో అయితే ఇవి అనిపించినాయి. ఇవి అనిపించగానే మా దోస్తాన్ని వదిలేసేసి ఇవి చూస్తున్నాం మేము ఇద్దరము. ఇది బాగుంటది అది బాగుంటది అని చెప్తున్నాం మా దోస్తానికి అయితే. ఇక్కడ రెడ్ రోజ్ మార్ట్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు ఇట్లా తప్పకుండా ఫలక్నామాలు ఉంటే ఒకసారి విజిట్ అయిపోండి. ఇంకా మా దోస్తానికి అయితే ఇది బాగుంటది అది బాగుంటది అని చెప్పేసిన. ఇంకా మా పూసాన్ని వెతకడం స్టార్ట్ చేసి ఇచ్చినాం. ఒక డైలాగ్ కొడతా, మీరు కామెంట్లలో నన్ను వేసుకోవద్దు. రిపోర్టర్ చరణ్ తో కెమెరామ్యాన్ రితికేష్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. పూసా ఓ మా పూస దక్కేసి అంత దూరం ఉండి పూసా కూడా మంచి చూసిన. మా వాడైతే కప్ నూడిల్స్ అయితే షాప్ పెట్టేటట్టే కప్ నూడిల్స్ తీసుకుంటుండే అన్ని అనము. ఇంకా మా ఫ్రెండ్ అయితే అటు పోతుండే ఏవేవో తెస్తుండో, ఇంకా యూజ్ చేయండి ఏం చేస్తుండో. కప్ నూడిల్స్ మళ్ళీ ఇంకో కప్ నూడిల్స్ వెరైటీ కప్ నూడిల్స్ తీసుకుండు. మళ్ళీ అలా బాస్కెట్ వేసుకుంటుండు. ఇంకా ఎందుకురా అన్ని కన్నా మన అడిగితే ప్రాఫిట్ వస్తుంది మా అమ్ముతా అంటుండు. ఇగో 3 రూపాయలు ఉంటావా? ఎర్ర బాస్లకి అనిపించావు, అందుకనే ఎర్ర బాస్కెట్ తెచ్చుకున్నావు. దీని మీద అయితే చైనీస్ లాంగ్వేజ్ లో రాసింది. మా దోస్తాడు చూసి చాలా ఎగ్జైట్మెంట్ అయ్యిండు. మళ్ళీ కరోనా వైరస్ ఏమొస్తుందా అని నాకు వద్దని చెప్తున్నా.
కానీ మర్చిపోయాను బాస్కెట్ లోనే పెట్టిన, మళ్ళీ తీసేసి పక్కన పెట్టేసిన దాన్ని అయితే. ఈ లిటిల్ ఆర్ట్స్ అయితే తీసుకున్నా మా గర్ల్ ఫ్రెండ్ కోసం. అప్పుడే నాకు గుర్తుకొచ్చింది నా గర్ల్ ఫ్రెండ్ లేదా అని చెప్పేసి. మా దోస్తాడు అడిగి ఎవరి కోసం తీసుకుంటున్నారా అంటే ఇంకా నీకోసమే అని ఆయన చేతిలో పెట్టేస్తున్నా నేను. మామ నా దగ్గర పైసలు తక్కువైతున్నాయేసరికి నేనైతే నా దగ్గర ఉన్న కట్టెని అయితే తీసేసిన. ఇంకా మా దోస్తాడు తీసుకొని అయితే లెక్క పెడుతుండు చూడండి. నేనైతే పైసలు కౌంట్ చేస్తున్నా నేను. ఇంకా మా ఫ్రెండ్ అయితే పైసలు పట్టుకొని తిరిగేటప్పుడు నాకు ఒకళ్ళే గుర్తుకొచ్చిండ్రు. మా ఫ్రెండ్ దగ్గర అయితే ఫోన్ లేదు, ఆడు బాధ పడుతుంటే ఆయనకైతే కొత్త ఫోన్ తీసేసి ఇచ్చినాం. ఇంకా హ్యాపీనెస్ చూడండి, ఫోన్ తీసేసి అయితే మాట్లాడేస్తుండు, ఇంకా పిచ్చి పిచ్చి వేసేస్తుండు పెద్ద కోతి తీరే. ఇక్కడ అయితే బ్లాక్ వాటర్ గిట్ట దొరుకుతున్నాయి. మేము చూసేసి అయితే షాక్ అయినాం. దీని ఎంఆర్పి ఎంత ఉంది తెలుసా? 900 ఉండేది 100 రూపీస్ ఉంది. నేను బ్లాక్ వాటర్ ట్రై చేయాలంటే ఈ వీడియోకి 100 లైక్స్ వస్తే చేస్తాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే దాన్ని మందు అనుకొని మందు బాబు తిరిగి చేస్తుండు. నేను ఇట పక్కన పోయి కోరస్ ఇచ్చేసిన, అవార్డు ఇచ్చినట్టు. ఇంకా షాల్వా కప్పుదామంటే ఆడ షాల్వా లేదు, అందుకోసమే నేను కప్పలేను. ఇక్కడైతే స్టార్ బక్స్ కాఫీ ఉంది. ఇక దీని ప్రైస్ చూసి అయితే మనం కొనలేమని చెప్పేసి పక్కన అయితే పెట్టేసిన. నేనైతే సిల్క్ అయితే చాలా చీప్ ఉందని పక్కన పెట్టేసినాం. పక్కన పెట్టేసి అయితే పక్కన ఇంకో ఇవేవో ఉన్నాయి, ఇది తీసుకుంటున్నాం మేము. లక్ కోసం బ్యాగ్ వేసుకొని తిరిగితే దురదృష్టం వచ్చి చూసినట్టు అయిపోయింది మా లైఫ్ లా. ఎందుకంటున్నాను చూడ మొత్తం పడిపోయింది. అయిపోయిందల్లా. ఎందుకన్నా అర్థమైంది కదా. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సరే, మళ్ళీ బై బాయ్.